ఏపీలో లిక్కర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందంటూ పార్లమెంటు వేదికగా ప్రస్తావించారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఢిల్లీ కుంభకోణం కంటే భారీ మొత్తంలో చేతులు మారాయని ఆరోపించారు. దీనిపై ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. You must have heard about Delhi liquor scam. Whatever you heard about Delhi liquor scam, whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compare with what has happened in Andhra Pradesh, it's just peanuts. The repercussions are seen in the parliament. There's an MP in the Rajya Sabha who has resigned from his post before his term has ended. Even though he has 3.5 years of term, 4 years of term left, even then he has resigned and said, "I'm quitting politics." It's because of this liquor scam that has happened in Andhra Pradesh, ma'am. This liquor scam is just like how the movie, how this Triple R movie is there, how Pushpa movie is there, where there's a pre-production, production, and also distribution. Even for the liquor scam, also there's a pre-production, production, and distribution happen. These are all the report. These are report given by SIT, sir. These are given by the SIT, sir. SIT has only certain extent where they can investigate, sir. But ED is the one which can verify the transaction that happens between the countries, sir. We request ED to intervene into this. టీడీపీ ఆరోపణలపై వైసీపీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. జగన్ ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ కుట్రలు చేస్తుందని కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. ఏదో కేసులో జగన్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేర్ని నాని వ్యాఖ్యలతో ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. లిక్కర్ స్కామ్ జరిగిందని దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని, అంటే వీటన్నిటికీ విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు. కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. ఏదో రకంగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణం వ్యవహారంలో దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మధ్య కుంభకోణం హాట్ టాపిక్గా మారింది. నిన్నటి మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కాము దేశవ్యాప్తంగా సంచలనంగా మారితే దాన్ని తదన్య రీతిలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది. వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. దీనిపై సమగ్రమైన విచారణ చేయించాలి, అలాగే ఈడీతో విచారణ చేయించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు నిన్న లోక్సభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల హై కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా పేర్లని ఉదహరిస్తూ కూడా వాటికంటే ఎక్కువ కలెక్షన్లు వీటికి వచ్చాయి, దీనిపై సమగ్రమైన ఈడీ విచారణ కావాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. దీన్ని కౌంటర్గా వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్నే నాని కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అనగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఏకైక ఒక ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు, లేనిపోని కట్టుకథలు చెప్పి ఇటు దేశ ప్రజల్ని ఇటు రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గూటు నుంచి ఆ గూటుకు చేరి అక్కడ పలుకులు పలుకుతున్నాడు. ఇది సరైన విధానం కాదని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ రెండు అంశాలని మనం పరిశీలిస్తే కనుక ఇటు టీడీపీ, వైసీపీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఘన విజయం సాధించింది కూటమి ప్రభుత్వం. దాదాపుగా 92% పైగా సీట్లు వచ్చినాయి 3 పార్టీలు కలిపి. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనుగడ కష్టంగా మారిందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 9 నెలల కాలంలో ఏ నియోజకవర్గానికి సంబంధించిన నేత కానీ లేకపోతే మాజీ సీఎం పర్యటన సందర్భంలో ఎక్కడా కూడా బలమైన నాయకులు, చెప్పుకోదగ్గ నాయకులు పాల్గొన్న సంఘటనలు
చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు తప్ప ఎవరు కూడా ఏ అంశానికి సంబంధించి సరిగా ధీటుగా స్పందించే నాయకత్వమే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకత్వ లోపం చాలా ఎక్కువ కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిదానికి బయటకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి గత 9 నెలల కాలంగా ఆయన ఆచూకీ కూడా కనిపించని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో కక్షపూరితంగా జగన్ అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది వైఎస్ఆర్సీపీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే ప్రజల్లో ఒక రకమైన సింపతిని క్రియేట్ చేసుకో దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరొక వైపు కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేయకుండానే ప్రతిపక్ష పార్టీ నేతలను అక్రమ అరెస్ట్ చేసి ఇబ్బందులు పాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం జగన్ని టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తుంది, జగన్ అరెస్ట్ చేసి ఇబ్బందులు పాల్చేయాలని చూస్తుందనే సందేశాన్ని ఇటు వైఎస్ఆర్సీపీ నేతల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది ఆ పార్టీ స్టాండ్గా కనిపిస్తూ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం జగన్ విషయంలో చాలా ఆచిచూచి స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా జగన్పై డైరెక్ట్గా అటాక్ చేసే అంటే అరెస్ట్ చేసే లాంటి సాహసాలు ఇప్పుడే చేసే అవకాశాలు కనిపించలేదు. కానీ జగన్ చేయకుండా ఎవరైతే ప్రతి కేసులో ఇన్వాల్వ్ అయ్యారో, కర్త కర్మ క్రియ ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రజల దృష్టిలో గత 5 సంవత్సరాల కాలంలో మేము ఏదైతే చెబుతున్నామో చెప్పింది చాలా తక్కువ, గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసిన అక్రమాలు చాలా ఎక్కువ అనేది సందేశాన్ని ఇటు రాష్ట్ర ఇటు దేశ ప్రజలకి బలంగా తీసుకెళ్లాలనేది టీడీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకంగా కూడా టీడీపీ ప్రస్తావన చేసింది. అంటే దేశ ప్రజల్లో దాదాపుగా మద్యం కుంభకోణంలో ఢిల్లీ కంటే పెద్దది ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనే చర్చ జరిగించాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.